ఏ హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ అనదర్ మినీ బ్లాగ్. ఈ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసినట్టయితే అర్థమైపోయి ఉంటుంది కదా, కేఎఫ్సి చికెన్ చేసామన్నమాట అమ్మ వాళ్ళ ఇంట్లో. ఆల్రెడీ ఫస్ట్ టైం చేశానన్నమాట, చాలా బాగా వచ్చింది అప్పుడు కూడా. సో అగైన్ మా బ్రదర్ ఒకసారి అడిగాడనమాట, కేఎఫ్సి చికెన్ చేయక్క అని చెప్పేసి. ఇవాళ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. కేఎఫ్సి చికెన్ చూడండి మేము ఎలా చేస్తున్నామో, ఫుల్ వీడియో చూసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు స్టార్టింగ్లో వీడియో చూసినట్టయితే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. అండ్ మైదా, కార్న్ఫ్లోర్, మిరియాల పొడి, కొంచెం సాల్ట్, చిల్లీ పౌడర్ అవన్నీ మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి దానికి సరిపడా ఒక 5 eggs అండ్ ఆర్గానో పౌడర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మిరియాల పౌడర్, కొంచెం సాల్ట్ బాగా మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి కొంచెం కార్న్ఫ్లోర్ అండ్ మైదా వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మంచి స్ప్లిట్టింగ్స్ అలా ఏమీ రాకుండా బాగా మిక్స్ చేసేసుకొని అలా పక్కకి పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి చికెన్ మ్యారినేట్ చేసింది ఉంటుంది కదా, కొంచెం మనం కార్న్ఫ్లోర్ ఏదైతే మిక్స్ చేసుకున్నామో దాంట్లో మంచిగా డిప్ చేసేసి, అండ్ డిప్ చేసిన వెంటనే నెక్స్ట్ ఎగ్ మనం ఏదైతే మిక్స్ చేసుకున్నామో దాంట్లో కూడా కొంచెం డిప్ చేసేసిన తర్వాత అగైన్ మనం బ్యాక్ వచ్చేసి మళ్ళీ అదే పౌడర్లో మంచిగా డిప్ చేసేసి ఫుల్ కవర్ చేసేయాలన్నమాట. పిండితో కానీ ఏదైతే మనం కలుపుకున్నామో ఆ పిండితో మొత్తం డిప్ చేసేసి ఇంకా ఆయిల్లో వేసుకోవడమే అన్నమాట. ఆయిల్లో వేసేసుకోవాలి మనము. సో కేఎఫ్సి చికెన్ అలా రెడీ అయిపోతుందన్నమాట. చూడండి, ఒక్కొక్కళ్ళు వాళ్ళు తింటూ ఉంటారు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూసేయండి మీరు. వాళ్ళు ఎలా ఉందో చెప్తారు.